am Sheikh Mohammad Asghir. I am pursuing BTech third year ECE branch in KTR Kesar Institute of Technology and Sciences and Guntur. Today, my project title is about smart biodegradable packaging from waste paper. How we can see now with this flowchart. Thank you. Now I am telling my idea in Telugu. Let's start. నా ఐడియా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా లైక్ ప్యాకేజింగ్ లైక్ టీవీస్ అలా నార్మల్గా మనం ఏదైనా అప్లయన్సెస్ కొన్నా కూడా లైక్ దాన్ని ప్యాకేజింగ్ కోసం థర్మాకోల్ షీట్స్ వస్తారు కదా. థర్మాకోల్ షీట్స్ వల్ల మనకి చాలా గ్లోబల్ వార్మింగ్ కానీ అండ్ చాలా మనకి హార్మ్ఫుల్ జరుగుతుంది. సో దాన్ని రీప్లేస్ చేయడం కోసం నేను బయోడిగ్రేడబుల్ వేస్ట్ పేపర్ని యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. దానివల్ల కూడా చాలా యూసేజెస్ ఉన్నాయి అండ్ మన వికసిత్ భారత్ 2047కి అండ్ మన చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. దానివల్ల నేనేం చేయాలనుకుంటున్నాను అంటే థర్మాకోల్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ మనం ఏం మాట్లాడదాం అంటే థర్మాకోల్ యూజ్ చేయడం వల్ల మనకి డ్రాబ్యాక్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది థర్మాకోల్ యూజ్ చేయడం వల్ల. నార్మల్గా ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్మోక్ ఎమిషన్ అవుతుంది థర్మాకోల్ యూజ్ చేయడం వల్ల. థర్మాకోల్ మనం తయారు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే లైక్ చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు. ఆ కెమికల్స్ ఏమవుతుందంటే లైక్ ఫ్యాక్టరీస్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతుంది. అండ్ తర్వాత థర్మాకోల్ మనం ఇలా అప్లయన్సెస్ కొన్నప్పుడు ఇస్తారు కదా లైక్ సేఫ్టీ కోసం మనకి టీవీ కానీ వాషింగ్ మిషన్ కానీ అలా మనం చేస్తాం కాబట్టి అలా మనం కొంటాం కాబట్టి అలా మనం కొన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇంటికి తెచ్చేస్తాం. ఇంటికి తెచ్చిన తర్వాత పడేసినా పడకపోయినా ఆఫ్టర్ అది మనం బయట పడేస్తూ ఉంటాం ఇంకెందుకులే అని చెప్పేసి. అలా మనం బయట పడేసినప్పుడు ఏమవుతుంది థర్మాకోల్ అనేది అప్ టు మనకి థర్మాకోల్ సాయిల్లో బయోడిగ్రేడబుల్ అవ్వాలంటే చాలా ఇయర్స్ పడుతుంది. లైక్ అప్ టు 1000 to 500 ఇయర్స్ దాకా మనకి టైం పడుతుంది థర్మాకోల్ కరగాలంటే. అదే మనం ఇలా వేస్ట్ పేపర్ ఉంటుంది కదా గ్రేడెడ్ వేస్ట్ పేపర్స్ని మనం దాన్ని పల్పింగ్ చేసేసి స్టార్చ్ ఆర్ టాపికోనియా అని పౌడర్ని యాడ్ చేస్తే అది మనం మోల్డింగ్ చేసేసి హీటింగ్ చేసేసి మోల్డింగ్ షేప్స్లో మనం పెట్టేసి సేమ్ యాజ్ వెల్ యాజ్ థర్మాకోల్ షీట్స్ ఎలా వస్తాయో అలానే మనం పేపర్ పల్ప్ కూడా అలానే తయారు చేస్తాం. లైక్ పేపర్ మోల్డింగ్ అని అలానే వస్తుంది సేమ్. అది మనం థర్మాకోల్ని రీప్లేస్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఆ ప్లేస్లో ఇలా పేపర్ మోల్డింగ్ ప్యాకేజింగ్ మనం పెట్టేస్తాం. దాంట్లో స్టిఫ్నెస్ ఉంటుందా అంటే అఫ్ కోర్స్ ఉంటుంది. వై బికాస్ మనం దాంట్లో వ్యాక్స్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఆర్గానిక్ వ్యాక్స్ లూజ్డ్ ఆయిల్ యాడ్ చేస్తాం కాబట్టి మనం కంపల్సరీ యాజ్ పర్ థర్మాకోల్ ఎంత స్టిఫ్నెస్ ఇస్తుందో యాజ్ వెల్ కూడా మనకి పేపర్ పల్ప్ కూడా అంతే స్టిఫ్నెస్ ఇస్తుంది. ఇంకోటి వచ్చేసి పేపర్ పల్ప్ మనం బయోడిగ్రేడబుల్ పేపర్ పల్ప్ మనం యూజ్ చేయడం వల్ల మనకి చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ యాజ్ వెల్ యాజ్ మనం థర్మాకోల్ బయట పడేసినా కూడా పేపర్ పల్ప్ పడేసినా కూడా మనకి విత్ ఇన్ 5 months 3 months మనకి కరిగిపోతుంది యాజ్ పర్ యాజ్ ISO స్టాండర్డ్స్ ప్రకారంగా. మనకి సాయిల్ ఎరోషన్ లో ఈజీగా బయోడిగ్రేడబుల్ అయిపోతుంది. దానివల్ల మనకి ఏం అవ్వదు, హార్మ్ కూడా అవ్వదు. అండ్ పేపర్ పల్ప్ చేస్తున్నప్పుడు ఆ మిషన్ ద్వారా వచ్చే మనకి దానివల్ల కూడా మనకి ఏం హార్మ్ఫుల్ ఉండదు. సాయిల్ లైక్ ఎయిర్ పొల్యూషన్ కూడా అంత అవ్వదు యాజ్ పర్ యాజ్ కంపేర్డ్ టు థర్మాకోల్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి నాది ఏంటంటే నేను లైక్ ఇప్పుడు పేపర్ పల్ప్ ఉంటుంది కదా దాన్ని నాట్ ఓన్లీ ఫర్ మనం ఏం చేస్తామంటే నాట్ ఓన్లీ ఫర్ రీప్లేసింగ్ థర్మాకోల్ లైక్ అప్లయన్సెస్ లైక్ మనం టీవీస్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ కొన్నప్పుడు ఇస్తుంది కదా అలా కాదు. నా ఎజెండా ఏంటంటే నా ఐడియా నాట్ ఓన్లీ ఫర్ రీప్లేసింగ్ థర్మాకోల్ ఎంటైర్ థర్మాకోల్ ఎక్కడ యూజ్ చేస్తామో మొత్తాన్ని నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం లైక్ ప్లాస్టిక్ బాక్స్ కొన్నాము లైక్ ఆర్డర్ పెట్టాం సపోజ్ వాటర్ బాటిల్స్ కానీ ఎలాగైనా కూడా దాని లోపల లైక్ మనం పేపర్ పల్ప్ని వాటర్ బాటిల్స్ అవి మొత్తం పెట్టడానికి లైక్ మోల్డెడ్ షీట్స్ ఉంటాయి. అలా మనం మోల్డెడ్ షీట్స్ లాగా చిన్న కబోర్డ్స్ లాగా పెట్టేసి దాని లోపల మనం వాటర్ బాటిల్స్ అలా పెట్టుకోవచ్చు. లైక్ అలా వుడ్ బాక్స్లో మనం పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా యూజ్ ఉంటుంది. అండ్ రీప్లేసింగ్ థర్మాకోల్ని కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. అండ్ బై రీప్లేసింగ్ థర్మాకోల్ అండ్ యూజింగ్ మన వేస్ట్ పేపర్ పల్ప్ మోల్డింగ్ షేప్స్ మన వచ్చే ఇయర్స్లో యూజ్ చేస్తామంటే మనకి అండ్ మన గ్లోబల్ వార్మింగ్కి అండ్ మన తినే బయోలాజికల్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఐడియా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ టు ఆల్.
Thank you.